పిఠాపురం అండి. మాది పూర్వం నుంచి కూడా అటుకుల మిల్లు ఇంచుమించు ఒక 40-50 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నామండి. ఈ అటుకులు మా పెద్దల కాడి నుంచి కూడా మిషన్లు అనేవి ఉన్నాయని ఆటలో పెడుతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా అటుకుల కంటే కొత్త అల్లుళ్ళకి, ఆడపిల్లలకి, ఆడపడుచులకి అందరికీ కొత్త ధాన్యం సంక్రాంతి పండగ పూట పంపించడం ఆనవాయిగా వస్తుందండి. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పంటలు ఎలా ఉన్నాయంటే పెద్దలకి, దేవుళ్ళకి పెడుతున్న మూలానే మన పంటలు ఇటే పోకుండా నిత్యం పండుతూ పెద్దలు సుభిక్షంగా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు కుర్రకారు బయలుదేరి మనకెందుకులే ఇవన్నీ అని అరిచేత చేసి ఆడించుకోవటం, పెట్టడం మానేసి రెడీమేడ్ అటుకులు కొని పెడుతున్నారు. అవి మంచి పద్ధతి కాదు. మన చేలో పండిన పంట, మన స్వహస్తాలతో పండించుకున్న పంట పెడితే అది దేవుడికి వర్తిస్తుంది, పెద్దలకి వర్తిస్తుంది. మన పూర్వ పెద్దల దీవులు మన మీద ఉంటే ఆశీర్వాదాలు మనం సుఖంగా, సుభిక్షంగా, అందంగా బతుకుతాం. ఈ రోజు మన పంటలు ఇలాగా ఎక్కడ ఎన్ని గ్రామాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు పోయినా మన ఒక్క తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పంటలు ఇలా ఉన్నాయంటే మనకి అన్నదాన ధర్మాలు, ఈ అటుకులు దాన ధర్మాలు. పూర్వం కృష్ణుడు కూడా కుచేళ్లు అటుకులు తెచ్చిచ్చాడు. దేవుడికి ఇష్టమైన ప్రసాదం తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా ఈ అటుకులు కలిపేవారు. శనగపప్పు పంపుతారు. ఈ దేశాలకు కూడా ఇక్కడి నుంచి అటుకులు పంపడం సాంప్రదాయంగా మారింది. అలాంటిది